ఇవాళ టీటీడీలో కూడా నిరసన పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 days పాటు నిరసనలు చేయాలి, మౌనంగానే దీక్ష చేయాలనేటువంటి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కుంపటి రాజేసింది ఎవరు? పాలక మండలి సభ్యుడు తీరా లేదా టీటీడీ ఉద్యోగి బాధ్యతారాహిత్యమా? వెరసి ఐఏఎస్ అధికారులు అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏంటి? అందులో పాలక మండలి బలిపశువుగా మారనుందా? విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఏంది? ఒకవైపు ఆది నాయకులు దీనిపైన సీరియస్గా వర్కౌట్ చేస్తుంటే దిగువన పనిచేస్తున్నటువంటి సిబ్బంది మాత్రం కూటమి సర్కారుకు తలవంపులు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూడొచ్చు. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వరుస వివాదాలు నెట్టుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో బిఆర్ నాయుడు పైన అపాయింట్మెంట్ చేస్తున్నారు అనగానే ఇమీడియట్గా అతని పైన లేనిపోని అవాకులు చవాకులు చేస్తూ కొన్ని దినపత్రికలు కూడా ఆయన పైన అసత్య కథనాలను అవాస్తవాలను కూడా ప్రచురించినటువంటి ఒక పరిస్థితి. సో చివరికి అతనికి ఇచ్చారు. సో అతను పవర్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేయాలనేటువంటి సంకల్పంతో వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఆ ప్రదేశానికి వచ్చారు. సో వచ్చి చూడంగా భిన్నంగా ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఆయన ఎన్నో ఆలోచనతో వచ్చారు అక్కడికి. కానీ ఆచరణలో పెట్టాలంటే మాత్రం సాధ్యపడనంటుంది. ఎందుకంటే బాటమ్ లైన్లో ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వారు పూర్తిగా సహాయ సహకారాలు చైర్మన్కి అందించాలి. సో గతంలో కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న సమయంలో అధికారులందరూ కూడా చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు, వినేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చైర్మన్లు చేతులు కట్టుకోవాలో ఐఏఎస్ అధికారులు నిలబడాలి. అలాంటి పరిస్థితికి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది ఏమంటే ఐఏఎస్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రజాప్రతినిధులతో ఎన్నుకోబడినటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు తక్కువ టైం కేటాయిస్తారు, వారిని కూడా ఎక్కువగా పట్టించుకోరనేటువంటి వాదన కూడా ఉంది. వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి బిఆర్ నాయుడుకి తొలి నుంచి కూడా ఎన్నో హర్డిల్స్ వస్తూనే ఉన్నాయి ఆయనకి. కంప్లీట్గా వైకుంఠ ఏకాదశికి ఒక 6 మంది చనిపోవడం, తొక్కిసలాట జరగడం, ఎన్నడూ లేని విధంగా అపకీర్తిని ముట్టుకట్టుకోవడం. సో ఈవేళ పాలక మండలి సభ్యుల తీరు, వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో దాదాపు ఒక 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఎమ్మెల్యేని శాసించే స్థాయిలో వారు ఉన్నారు. అంటే వారి కుటుంబీకులకు సంబంధించి. సో వారిని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఉదయం సుప్రభాత సేవ నుండి పవళింపు సేవ వరకు జరిగే కైంకర్యాలన్నింటిలో కూడా ఎంప్లాయీస్ పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. సో ఈవేళ పాలక మండలి సభ్యులు వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ ఉద్యోగి అక్కడే ఉంటారు, రిటైర్ అయిన తర్వాత అక్కడే ఉంటాడు. సో స్థానికులతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఎంప్లాయీస్కి. సో అక్కడ ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి కానీ లేదా నిన్న కర్ణాటకకు సంబంధించిన నరేష్ కానీ వారు మాట్లాడిన విధానం. సో ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఎంప్లాయీస్కి పాలక మండలికి ఎక్కడ కోఆర్డినేషన్ లేక ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి కదా, కోఆర్డినేట్ చేసి పనిచేసుకోవాలి. దీనికి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి? వాళ్ళ హైయర్ అఫీషియల్ బాస్ వెంకయ్య చౌదరి గారు, అదేవిధంగా శ్యామలరావు గారు. సో శ్యామలరావు కానీ వెంకయ్య చౌదరి ఇద్దరూ కూడా సమన్వయం చేసుకుంటూ పాలక మండలి చైర్మన్ సలహాలు సూచనలు, పాలక మండలి సభ్యులు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ పైన కూడా వారు కూడా సంయుక్తంగా ముందడుగులు వేయాలి. కానీ దానికి భిన్నంగా నడుస్తుంది. పాలక మండలి అంటేనే టీటీడీ ఐఏఎస్ అధికారులకి నచ్చడంలే. పాలక మండలిని చూస్తేనే వాళ్ళు తిరస్కరిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మా ఆధిపత్యమే ఉండాలి తప్ప మీ ఆధిపత్యం ఉండకూడదు, మేమేం చెప్తే అది మీరు వినాలి, లేదంటే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది తిరుమల క్షేత్రంలో? ఒకవైపు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చాలా కష్టపడి ఏదో పనిచేసుకుంటూ పోతుంటే ఒకరిద్దరు ఐఏఎస్ అధికారుల కారణంగా తలవంపులు తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి. సందిట్లో సడేమి అన్నట్టుగా వెనక కొంతమంది దీని ముందుకి నెడుతూ ఇంకొద్దిగా ఆనందం చూస్తారనమాట. కొట్టుకోండి నేను కూడా చూస్తాను, బాగా కొట్టుకోండి అంటారు. సో ఎందుకు ఇలాంటి అవకాశం ఇచ్చేది? ఎందుకు ఇలాంటి పరిస్థితులు దాపరించింది? టీటీడీ ఎంప్లాయీస్కి అందరికీ కూడా నేమ్ బ్యాడ్జెస్ ఇవ్వమని అని ప్రతిపాదించారు. దాన్ని ఇమీడియట్గా తిరస్కరిస్తాడు. నువ్వు చెప్తే మేం చేయాలని. అంటే చైర్మన్ గారు చెప్తే వినారా? చైర్మన్కి ఆ పవర్స్ లేవా? ఎన్నో కాలంగా చెత్త పేరకపోతే కొన్ని టన్నుల కొద్ది చెత్తను అప్పటి వరకు ఐఏఎస్ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. అదే చైర్మన్ వెళ్ళారు, చూశారు, దాన్ని స్టెప్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఐఏఎస్ అధికారులు అంటే చైర్మన్కి పడడం లేదు, లేదా చైర్మన్ని చూసి ఎందుకు వీళ్ళకి పడడం లేదు? సో ఏం జరుగుతుంది తిరుమలలో? ఎవరు ఆధిపత్యాన్ని వారు ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ఉద్యోగులు ఏం కావాలి? సో ఉద్యోగులు నైతిక స్థైర్యాన్ని కూడా
కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక వర్షన్లో వీడియో టేప్స్ వచ్చాయి బయటికి, మరో వర్షన్లో అదే ఎంప్లాయీ బోర్డు సభ్యుడి పైన కూడా దురుసుగా మాట్లాడారనేటువంటి వాదన వినిపిస్తుంది. ఈ రెండింటిపైన కూడా వివరణ తీసుకోవాలా. ఈ నెల 24వ తారీఖు పాలక మండలి సమావేశం జరుగుతుంది, దానిపైన కూడా చర్చ జరుగుతుంది. సో ఎందుకోసం ఈ కుంపటి రాజేసింది ఎవరు, ఆ కుంపటిలో చలిగా వస్తున్నట్టు ఎవరు, ఈ అంశాలు కూడా మాట్లాడేట ప్రయత్నించారు. లక్ష్మీపతి గారు ఏమంటారు? అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రత, అక్కడ ప్రశాంతత, దాని శాంటిటీ కాపాడాల్సిన బాధ్యత పాలక మండలి ఉన్నతాధికారుల కంటే ఎక్కువగా టీటీడీ ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలపైనే ఉంది. ఇది ప్రధానంగా వాళ్ళిద్దరిపైనే బాధ్యత. ఎందుకంటే వాళ్ళ స్థలం అది, వాళ్ళు పుట్టి పెరిగిన స్థలం, వాళ్ళు జీవితాంతం ఉండాల్సిన స్థలం. ఇక్కడ ఏం జరుగుతోందంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత 5 ఏళ్ళు ఇటువంటి సమస్యలు ఎవరు లేదు. ఎందుకంటే వాళ్ళ నోరు తెరవనీలా, ఉద్యోగస్తుల్ని తెరవలేదు, ప్రజల్ని తెరవనీయలేదు. ఇటు అసలు చెప్పాలంటే మీడియా వాళ్ళని కూడా నోరు తెరవనీయకుండా పరిపాలించింది 5 ఏళ్ళ గత వైసీపీ ప్రభుత్వం. మాట్లాడితే కేసులు పెట్టడం, లేదా ఎత్తి తీసుకెళ్ళి లోపలేయడం, ఇంకా మరీ ఎక్కువ మాట్లాడితే మీకు తెలియదు ఏం లేదు, చంపేయడం కూడా చేసేశారు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, బాగానే ఉంది. కాస్త చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్లుగా కొంత స్వేచ్ఛ అయితే ఇచ్చారు. ఆ స్వేచ్ఛని సద్వినియోగపరుచుకోకుండా ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంది. ఒక పాత్రికేయుడిగా నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఈ ఉద్యోగస్తుల ఒక సంఘాల యూనియన్ నాయకులు ఏ రోజు నోరు తెరవలేదు, ఏమీ మాట్లాడలేదు, అసలు మంచి మాట్లాడలేదు, చెడ్డ మాట్లాడలేదు, వాళ్ళ ఉనికినే కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. మరే అంతకు ముందుకు మనం పరిస్థితులు తీసుకుంటే టీటీడీ ఉద్యోగ సంఘాలు ఎంతో ప్రాధాన్యత వహించాయి. మంచి లీడర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పే సలహాలు, సూచనలు యాజమాన్యం తూచ తప్పకుండా పాటించే పరిస్థితిని వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విలువలు పాటించారు. ఇప్పుడు విలువలు పాటించడం లేదు. గత 5 ఏళ్లలో పూర్తిగా పోయింది. ఆ పోయేదాన్ని ఇప్పుడు ఒక చిన్న అవసరం లేని విషయాన్ని టీటీడీ ఉద్యోగ సంఘాలు అనవసరంగా దాన్ని ఏదో రచ్చ చేసి టీటీడీలో కూడా రాజకీయాల్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఏదో ధర్నాలు, నిరసనలు ఇవన్నీ కూడా చేపట్టారు. దానికి అంత అవసరం లేదండి నన్ను అడిగితే. ఎందుకు లేదు అంటున్నానంటే బహుశా వాళ్ళకి రుచించలేకపోవచ్చేమో కానీ గత 5 ఏళ్ళుగా ఏ రోజు నోరు తెరవలేదు. ఎందుకంటే టీటీడీ నిధులు కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. టీటీడీ యాజమాన్యం భక్తులపైనే కేసులు పెట్టింది. టీటీడీ ఉద్యోగస్తులపైన కూడా, అధికారులపైన కూడా ఇష్టారాజ్యంగా ఒక విధమైన దాన్ని ఏమంటారు పెత్తనాన్ని చలాయించింది. ఏ రోజు నోరు తెరవలేదు. కనీసం మీ ఉద్యోగస్తుల గురించి కూడా మీరు నోరు తెరవని పరిస్థితుల్లో ఉన్నారు. మరి అటువంటిది ఉన్నట్టుండి ఇప్పుడు మొన్న ఏం జరిగింది? ఈ పాలక మండలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్మగాలి 6 మంది భక్తులు చనిపోవడం, లేదా ఇక రకరకాలు జరిగాయి. మరి ఆ రోజు కూడా మీరు ఉద్యోగ సంఘాలు ఏ రోజు నోరు తెరిచి అయ్యా ఇది టీటీడీ ఉద్యోగస్తులుగా మా వరకు మేము సక్రమంగా చేసాం, లేదా టీటీడీ ఈవో బాగా చేశారు, చైర్మన్ గారు బాగా చేశారు, ఏదో పొరపాటు అంతా పోలీసులు సక్రమమైన రీతిలో అక్కడ కావాల్సినంతమంది సిబ్బందిని పెట్టుకోకపోవడం వల్ల, లేదంటే సమన్వయ లోపం వల్ల ఇట్లా జరిగింది అని ఏ రోజు మీ అభిప్రాయాన్ని పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ వచ్చి చెప్పిన సందర్భం ఒక్క నాయకుడికి లేదు. అటువంటి అర్హత లేని వాళ్ళు ఈరోజు ఏదో బోర్డు మెంబరు మహద్వారం దగ్గర టీటీడీ ఉద్యోగిని ఏదో మాట్లాడారు, ఏదో చేశారు, ఏదో దుర్భాషలు ఆడారనేసి అంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు ఇంతకుముందు అధికారులందరినీ సస్పెండ్ చేశారు, వాళ్ళ ఇళ్ళకు పంపించేశారు. అసలు ఒక ఉద్యోగి అయితే టీటీడీ ఈవో, అప్పటి అదనపు ఈవో మీద బాధపడి ఆయన పెట్టిన హెరాస్మెంట్ తట్టుకోలేక రైలు కింద పడి చనిపోయాడు ఒక సూపరింటెండెంట్ స్థాయి అధికారి. ఆ రోజు మరి మీరు మాట్లాడలేదే అంటే ఏంటి? అప్పుడు ఉద్యోగ సంఘాలు లేదా? మీరందరూ లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? అది కూడా ఒక దుర్భాషలు ఆడాడు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుంటే ఎవరిది తప్పు, ఎవరిది ఇదనేది నేరుగా కూర్చొని మాట్లాడితే 10 నిమిషాలు తేలిపోయే వ్యవహారానికి ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు, దానికి అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఇచ్చిన స్వేచ్ఛని, ఒక రకంగా ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛని మీరు యాజమాన్యం మీద పెత్తనం చలాయించడానికి చూస్తున్నారు ఉద్యోగస్తులు అని అంటాను. ఎందుకు అనకూడదు? వాస్తవంగా అక్కడ మహద్వారం జరిగిన సంఘటన ఏంటి? టీటీడీ ఉద్యోగి బాలాజీ, అతను గేటు తీయాలి, పైగా అతను టీటీడీ బోర్డు సభ్యుడు అయినప్పటికీ నేను ఎందుకు తీయాలి? ఏం తెలియదా మీకు?
వెళ్ళయ్యా అనేసి అన్నాడు. అతను బోర్డు మెంబర్ పిఏ వచ్చి అడిగితే బోర్డు మెంబర్ పక్కనే విన్నాడు. ఏమయ్యా బయటకు వెళ్ళడానికి గేట్ తీయమంటుంటే ఏదేదో మాట్లాడుతున్నావు అంటే, నేను తినియా, నీ వల్ల ఏం చేసుకోబో, బోర్డు మెంబర్ అయితే ఎవరైతే నాకేంటి అంటే, ఒక చిన్న స్థాయి ఉద్యోగి ఒక బోర్డు మెంబర్ పట్ల ఇవ్వాల్సిన గౌరవం మర్యాద అదేనా? ఎందుకు వస్తుంది ఆ విధమైనటువంటి అహంకారపూరితమైన ధోరణి, అగౌరవంగా మాట్లాడేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ అధికారులు పాలక మండలికి మధ్య సమన్వయం లేకపోవడం, వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు ఇచ్చే నిర్ణయాల్ని పాలక మండలికి చెప్పకపోవడం, పాలక మండలి తీసుకునే నిర్ణయాలను వీళ్ళు సరిగ్గా అమలు చేయకపోవడం, ఈ కారణంగానే ఒక చిన్న ఉద్యోగి కూడా బోర్డు మెంబర్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దానికి అతను కోపం వచ్చిన తర్వాత అతను ఎవడే వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, థర్డ్ క్లాస్ ఏదో అతను వాడకూడని భాష మహాద్వారం దగ్గర వాడకూడదు, తప్పు, బోర్డు మెంబర్ కూడా అంత రెచ్చిపోకూడదు మాట్లాడేశాడు. ఆగ్రహం తెప్పించింది ఎవరు? అతనే కదా. మరి చిరుస్థాయి ఎంప్లాయీ బోర్డు మెంబర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు తెలియదేం కాదు, ఇదో ఇటువైపు వెళ్ళకూడదని ఈఓ గారు ఆదేశాలు ఇచ్చారు, దయచేసి ఇటు బయోమెట్రిక్ ద్వారా బయటకు వెళ్ళిపోండి, మా చేతుల్లో ఏమీ లేదు అన్నట్టు రిక్వెస్ట్గా నీ విధి నిర్వహణను కరెక్ట్గా నిర్వర్తించి ఉంటే బోర్డు మెంబర్ కూడా ఆ విధంగా రెచ్చిపోయే పరిస్థితి ఉండేది కాదు కదా. నువ్వు అహంకార ధోరణి ప్రదర్శించావు. ఒక చిన్న స్థాయి ఎంప్లాయీ ఆ విధంగా మాట్లాడుతుంటే ఒక బోర్డు మెంబర్గా ఇతరు కూడా పొలిటికల్గానో లేదంటే ఇంకోటిగానో ఇన్ఫ్లుయెన్స్ చేసే కదా ప్రభుత్వం నుంచి బోర్డు మెంబర్గా అక్కడికి వచ్చుంటాడు. అతనికి ఆగ్రహం రావడంలో తప్పే ఉంది అని అంటా నేను. బూతులు మాట్లాడడం తప్పే, అతన్ని తిట్టడం తప్పే, నేను కాదనడం లేదు. కానీ కోపం రావడంలో తప్పే ఉంది. ఈ అంశాల్ని సున్నితమైన అంశం ఇదంతా. దీన్ని ఏం చేయాలంటే ఆందోళనలు ఇవన్నీ చేయాల్సినంత నెసెసరీ లేదు. అవి పరిష్కరించుకోవాల్సిన దాన్ని వీళ్ళు లక్ష్మణ్ గారు వాళ్ళు ప్రధానంగా చేస్తున్న డిమాండ్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బోర్డు మెంబరు నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలి, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలి, టీటీడీ ఐక్యత వర్ధిల్లాలి, టీటీడీలో జరిపిన అత్యవసర సస్పెండ్లు బదిలీలు అంటే నిన్న మొన్నటికి 6 మంది చచ్చిపోతే ఇమీడియట్గా సస్పెండ్ చేసినటువంటి ఒక పరిస్థితి, ఘటనా స్థలంలోని ఇమీడియట్గా సస్పెండ్ చేసిన వారిని ఇమీడియట్గా ఆ సస్పెన్షన్స్ కూడా రివోక్ చేసి వాళ్ళకి జాయినింగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి, బదిలీ చేసినటువంటి వారిని కూడా ఇమీడియట్గా పొజిషన్స్లోకి తీసుకోవాలి, రీప్లేస్మెంట్ చేయాలనేటువంటి అంశాలని అక్కడ ప్రధానంగా ఆ బోర్డ్స్లో కూడా సైన్ బోర్డ్స్లో వాళ్ళు పెట్టుకున్న ప్లేకార్డ్స్లో కూడా కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఇక్కడ బదిలీ అయినటువంటి వారిని తిరిగి తీసుకోవాలా లేదా సస్పెండ్ చేసిన వారిని తీసుకోవాలా? సో కారణం ఏదైనా కానీ హిడెన్ ఏజెండా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బదిలీ చేసిన వారిని ఇమీడియట్గా అంటే క్రమశిక్షణ చర్యలు కానీ లేదా ఫ్రాడ్ చేసి ఉంటే వారిని అందరినీ కూడా బదిలీ చేసి ఉండొచ్చు, లేదా లోపయోగకారికంగా వారి అనుకూలంగా ఉండేటువంటి వారిని బదిలీ చేసి ఉండొచ్చు, తిరిగి వాళ్ళ ఆ ప్లేసెస్లోకి పెట్టుకోవడానికి కూడా వారు డిమాండ్ చేయొచ్చు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా సస్పెండ్ చేశారు కొంతమంది టీటీడీ అధికారులను కూడా, లేదా ఇంకో కొంతమందిని కూడా వివిధ కారణాల చేత సస్పెండ్ చేసి ఉండొచ్చు. సో నెపం కారణం అక్కడ బోర్డు మెంబరు. సో వీళ్ళ ఆ చర్చలంతా కూడా చేస్తున్నది ఈ అంశాలపైన చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన నిన్న శ్యామలరావు గారు లేరు, వెంకయ్య చౌదరి గారు ఇంకో కొంతమందితో దీనిపైన డిస్కషన్స్ జరిగాయి. జేఈఓ వీరబ్రహ్మం గారు, సిపిఆర్ఓ రవి, సిఎస్ఓ రామ్ కుమార్ వీళ్ళందరూ కూర్చొని 2 గంటలకు మాట్లాడినా కానీ పరిష్కారం దొరకలేదు. 2 రోజుల పాటు మౌన దీక్ష చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే శుక్రవారం, శనివారం ఈ రోజు రేపు కూడా దీనిపైన వరుస నిరసనలు. సో దీనిపైన ఎలా భావించాల్సి వస్తుంది అంటారు? అక్కడ గొడవ జరిగిన చోట ఇంకా కొంతమంది అధికారులను, కింది స్థాయి అధికారులని ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేసి ఉండాల్సిందండి. పొరపాటు చేశారు. ఎందుకంటే దానికి బాధ్యులైనటువంటి ఒక ఏవిఎస్ఓ మిగతా కొంతమంది అధికారులు అక్కడ చేయాల్సిన డ్యూటీలు చేయకుండా మిగతా వేరే పనులు వేరే చోటంతా తిరుగుతూ ఉండిపోయారు. అక్కడ కొంతమందినే బాధ్యుల్ని, సంబంధం లేని వాళ్ళని కొంతమందిని అసలు చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు రావడం, ఏదో చర్యలు తీసుకోవాలనేసి ఆయన వెంటనే కరెక్ట్ అయిన రీతిలో స్పందించారు. దాంట్లో ముఖ్యమంత్రి గారినే లేదంటే ఇంకొకరిని తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. ఇంకా కొంతమందిని చేసి ఉండాల్సింది. అట్లా చేయకపోవడం మూలనే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఎందుకు చేయకూడదు? బాధ్యత ఉన్నాయి కదా, ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఎవరెవరిని విధుల్లో వేశారు. ఒక మహిళా ఏవిఎస్ఓని అక్కడ వేశారు, ఆవిడేమో అక్కడ డ్యూటీలో లేదు. ప్రతి కౌంటర్లోకి వెళ్ళి వాళ్ళ మనుషులను పెట్టి వేరే బినామీ పేర్లతో ఆధార్ కార్డులతో టోకన్లు తీసుకొని వాటిని ఇతరులకు ఇచ్చే పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తుంది. అదే నా డ్యూటీ వేసింది. నీకు బైరాపేట పార్క్ దగ్గర జనాన్ని కంట్రోల్ చేయడానికి, అక్కడ సిచ్యువేషన్ పరిశీలించడానికి నీకు విధి నిర్వహణ వేస్తే నువ్వు చేసిన పని ఇది. అయినా తెలిసినా కూడా టీటీడీ అధికారులు సరిగ్గా ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు దాని పరిస్థితి.
కానీ ఆ సంఘటనకు సంబంధించి ఇప్పుడు టీటీడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు అన్నెసెసరీ. నేను చెప్పాను కదా ఇందాకే, అసలు ఈ అంశం మీద వాళ్ళు ధర్నా నిరసన దిగడం అంత అవసరమే లేదు. పరిష్కారం చాలా చిన్నది. నిన్న కూడా ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్ ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, అదనపు ఈవో ఆయన వెంకయ్య చౌదరి గారు కానీ మాట్లాడారు. ఈవోతోనూ పాలక మండలితోనూ చర్చించి దీనికి ఒక పరిష్కారం తెస్తాం, ఈ ఒక సమస్యను మాకు వదిలిపెట్టండి, మీరు ప్రశాంతంగా ఉండండి, దీని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము చేస్తామని అన్నారు. అయినా కూడా వాళ్ళు 2 రోజుల పాటు మళ్ళీ మేము నిరసన దీక్ష చేపడతాం, నల్ల బ్యాడ్జీలు ధరిస్తాము, టెంపుల్లో అయితే ఆరెంజ్ బ్యాడ్జీలు ధరిస్తాము అని చెప్పడం వెనుక వేరే ఇతరతర రాజకీయ శక్తుల ప్రమేయం ఉంది. వాళ్ళని ఎవరో ఎగదోస్తున్నారు. దానికి 2 కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీ నేతలే కొంతమంది వీళ్ళని టీటీడీ పరువు తీసేదానికి, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికో, లేదంటే బీఆర్ నాయుడిని ఒక అసమర్థుడిగా చూపించే ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేది అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నారు కొంతమంది. ఇంతకుముందు ఇప్పుడు టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్లో కొంతమంది సారథ్యం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఇంతకాలం వైసీపీ నాయకులతో, వాళ్ళ ప్రతినిధులతో అంటకాగిన వారే. నేను సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలను. ఎందుకంటే మేము చూసాము అన్నీ. మరోవైపు ఏంటంటే ఉన్నతాధికారులు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఉన్నతాధికారులు కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి పాలక మండలి మీద వాళ్ళు నేరుగా కాకుండా ఈ విధమైన రాజకీయం ద్వారా బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి కూడా ఒక రకమైన ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన చోట అదే దారిలో టీటీడీలో ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారి అధారే వెళ్ళాడు. చూసి కూడా వాళ్ళని కనీసం రచన సముదాయించి లేదా దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. విజిలెన్స్ అధికారి వచ్చారు, ఆయన విజిఓ సురేంద్ర అనేసి వచ్చి ఇద్దరికి నచ్చజెప్పి ఎట్లా కాదు సార్ ఇట్లా అని పంపించారు. అంతటితో అయిపోయింది. మరి దాన్ని ఎందుకు వీళ్ళు రాజకీయం చేయాలి? రాజకీయం మీరు నిజంగా టీటీడీ ఉద్యోగ సంఘాలని నేను తప్పు పట్టడం అంటే ఈ అంశం మీద మాట్లాడుతున్నానే కానీ మిగతా అంశాలలో వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండాలని నేను కోరుకున్న వ్యక్తిని. రైట్. ఈ అంశాలు కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ఏమంటారు సురేందర్ గారు? ఇవాళ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు గారికి అడుగడుగున అడ్డంకులు, ఏదో ఒక హర్డిల్స్ అంటే హర్డిల్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయన చేసేటువంటి బాధ్యతలకు కొంతమంది ఐఏఎస్ అధికారులు కానీ ఎంప్లాయీస్ కానీ సరైన రీతిలో సహకరించడం లేదు. తొలి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ బీఆర్ నాయుడు నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇప్పుడు ఉద్యోగులు వెనక నుండి నడిపిస్తున్నది ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. దీనిపైన మీరేమంటారు? సరే, ఇక్కడ ప్రధానంగా నిన్న జరిగిన సంఘటన గురించి కాదు వీళ్ళు ఉద్యోగస్తులు నిరసన తెలిపేది, వీళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో వీళ్ళని తొక్కి నార తీసి పక్కన పడేసేసింది వైసీపీ పార్టీ. నోరు తెరిస్తే ముడ్డి మీద దాన్ని పక్కన పెట్టింది. ఈరోజు నోరు లేస్తున్నాయి, అందరికీ నోరు లేస్తున్నాయి. అంటే గౌరవం ఇస్తూ ఉంది కదా కూటమి ప్రభుత్వం, గౌరవిస్తూ ఉంది. ఉద్యోగస్తులుగా వీళ్ళకి గౌరవం ఉండాలా, వీళ్ళు దేవుడి సేవలో ఉంటారు అని గౌరవం ఇచ్చేది చూస్తున్నారా? ఆ గౌరవం ఇచ్చేదాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే దానికి సారథ్యం వహిస్తున్నారో వాళ్ళు గత 3 సంవత్సరాలకు ముందు అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి పొగిడిన సందర్భాలు చూసాం మనం. కరుణాకర్ రెడ్డిని, వైసీపీ పార్టీని పొగిడిన సందర్భాలు చూసినాం. మీరు వెంకటేశ్వర స్వామి సేవలో ఉండేటువంటి మీరు వెంకటేశ్వర స్వామిని స్మృశించాలా. మీరు అది వదిలేసి, ఆ సేవ వదిలేసి ఈ సేవ చేసినటువంటి సందర్భాలు అందరూ గమనిస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ఎవరు మర్చిపోలా. కానీ మీరు ఏదైతే మీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం అంటే దీన్ని ఒక నెపంగా బూసిగా చేసి మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు నేను బీఆర్ నాయుడు గారిని కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను బీఆర్ నాయుడు గారికి కూడా ఈరోజు రేపు కలిసి ఒక లెటర్ ఇవ్వాలనుకున్నా. ఏమంటే వీళ్ళు దాదాపు అఖిలాండం నుండి ఏదైతే మన మూల విరాట్ స్వామివారు ఉన్నారు చూసినారా, అక్కడి నుండి తిరుమలలో ఉండే వాళ్ళందరూ కూడా గత 5-10 సంవత్సరాల నుండి తిష్టేసుకొని ఉన్నారు. అక్కడే వాళ్ళు తిష్టేసుకొని ఉండి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి బోర్డు సభ్యుల మీద, అదేవిధంగా జేఈఓ గారు ఇలాంటి వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీళ్ళందరినీ కూడా సమూలంగా మార్పు చేయాలి, కిందికి దించేయాలి వీళ్ళందరినీ. ఇప్పుడు మనం కిందికి మార్చాలి అంటే
ఏదో లోపల ఉండే వాళ్ళని బయట తీసుకొచ్చేది, బయట ఉండే వాళ్ళని లోపల పెట్టేది, ఈ విధంగా చేసినామంటే అది ఉపయోగం లే. పైన ఉండే వాళ్ళందరినీ కిందికి దించాలా, ఈ ఉద్యోగస్తులందరినీ. ఈ ఉద్యోగస్తులకు కూడా మనం కొన్ని ఇది ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు సేవ చేసేటప్పుడు ఎక్కడెక్కడ నుండో ప్రపంచ దేశాల నుండి ఆధ్యాత్మికంగా భక్తులు వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు మీరు కొంచెం సంయమానం పాటించాలా. రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు మీరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, ఎవరైనా ఒక భక్తుడు ఆక్రోశంతో అతనికి సరిగా దర్శనం కాలేదనో, లేకపోతే తోపులాటలు జరిగినాయనో, ఏదన్నా అతను సంయమనం కోల్పోతే మీరు బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగస్తుడిగా మీరు జీవితాంతం సేవ చేస్తారు. దాదాపు మీరు ఉద్యోగం చేసినారంటే మీకు 60-61 సంవత్సరం వచ్చే వరకు దేవుడి సేవలో ఉంటారు. మీరు భక్తుడు వచ్చి వెళ్ళేటప్పుడు మీరు మీ సేవ చేసేటప్పుడు మీరు ఆ భక్తుల్ని సముదాయించి పంపించాల. అప్పుడే కదా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతినకుండా ఉంటుంది. అట్లా లేకుండా మీరేదో పెద్ద దైవాంత సంభూతుల్లాగా ఏదో వాళ్ళు భక్తుడు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏదో ఒక మాట మాట్లాడితే మీరు రెచ్చిపోయి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అంత అవసరం ఏంది? అంత ఆక్రోశం ఏంది మీకు? ఎందుకు అంత బాధ? ఇప్పుడు వచ్చారు, వారికి తెలిసి ఉండదు, ఆ ఆర్డర్ ఉంది, మీరు ఈ దారిలో వెళ్ళకూడదు, బయోమెట్రిక్ దారిలో వెళ్ళాలా అని తెలిసి ఉండకపోవచ్చు. మీరు చెప్పిన తర్వాత ఇందాక లక్ష్మీపతి గారు చెప్పినట్టు ఒక పద్ధతి ప్రకారం, సార్ ఎవరు కూడా ఈ దారిలో వెళ్ళకూడదంట సార్, దయచేసి మీరు ఆ విధంగా వెళ్ళండి సార్, ఆ దారిలో వెళ్ళండి సార్, మీకు దండం పెడతాను సార్ అంటే ఎవరైనా వెళ్తారండి. మీరు ఏమి బోర్డు మెంబర్ అయితే, ఏమి మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎందుకు అన్నప్పుడు ఎవరికైనా కూడా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో స్లిప్ అయి ఉంటారు. స్లిప్ అయినప్పుడు మీరు ఏం అడగాల? అతన్ని గురించి మాట్లాడాలా, అతని గురించే మీరు సబ్జెక్ట్ తీయాలా. అంటే మీ ఎడన అజెండా ఇంకోటి పెట్టుకొని సస్పెండ్ అయిన వాళ్ళందరినీ తీసుకోవాలి, బదిలీ చేసిన వాళ్ళందరినీ మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? ఇప్పుడు మొన్న 5 సంవత్సరాలు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఇదే ధర్మారెడ్డి ఈఓగా ఉండేటప్పుడు, జేఈఓగా ఉండేటప్పుడు, ఇదే కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉండేటప్పుడు పెరుమాలపల్లి ఒక ఎంప్లాయీ ఒక అతను చనిపోలా. ఎవరు దానికి కారణం? మీరే కదా, మీ బాధ్యతే కదా, మీరు పెట్టిన ప్రెజరే కదా. మళ్ళా రెండోసారి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానే ఇంకొక అధికారిని మీ ప్రెజర్ వల్ల అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయా. ఆ రోజు ఏం చేస్తున్నారు ఈ ఉద్యోగస్తులంతా? అంటే చనిపోయినోడు మీ ఉద్యోగస్తుడు కాదా? ఆ రోజు చనిపోయినోడు బలవన్ మరణానికి పాల్పడ్డాడే. ఎవరి వల్ల బలవన్ మరణానికి పాల్పడ్డాడు అతను? అంటే అతను చనిపోతే పర్వాలేదు, మా హక్కులు మాకు ఏదో ఎడన్న అజెండా ఉంది, మాకు లోపలగా మా పనులు అయిపోతున్నాయి కాబట్టి అతను చనిపోయినా పర్వాలేదని వదిలేశారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఈ రోజు లేస్తున్నటువంటి నోరులన్నీ ఆ రోజు ఎందుకు మోగబోయాయి? అంటే ఒక పద్ధతి అనేది ఉండాలండి. మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. సరే, నిన్న మాట్లాడారు, నిన్న మాట్లాడిన తర్వాత మీకు దానికి ఏదో ఒక పరిష్కారం చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు విరమించాలి కదా. నల్ల బ్యాడ్జీలు ఏం తీసుకునేది? మీరు ఏం అన్యాయం జరిగిందని మీరు నల్ల బ్యాడ్జీలు వేస్తున్నారు? ఒక పద్ధతి పాడు అనేది ఉండాలి కదా. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పెంపొందించాల్సినటువంటి మీరేదో పూర్వజన్మలో మంచి చేసి ఈరోజు దేవస్థానంలో ఉద్యోగస్తుడిగా మీరున్నారు, దేవుని సేవలో తరిస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయాలా? ఎవరన్నా భక్తులు రకరకాల మెంటాలిటీస్. మన ఇంట్లో నలుగురు పుట్టినారంటే నలుగురు ఒక విధంగా ఉండరు సార్. ఇప్పుడు బయట దేశాల నుండి ఎక్కడెక్కడ నుండి ఏ రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ భక్తి భావాన్ని పెంపొందించేదానికి మీరు ఉద్యోగస్తులుగా మీరు ఉన్నారు. మీరు అది చేయాలా? మీరు వైసీపీ ట్రాప్లో పడిపోయి వైసీపీ మీ వెనకాన ఉండి ప్రోద్బలం మీరు చేస్తూ ఉంటే, మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలుగుతుంది కదా. కాబట్టి ఇప్పటికన్నా మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించాలా. నేను ఏమంటానంటే, ఇప్పుడు ఎవరైతే బోర్డు మెంబర్ ఉన్నారో, బోర్డు మెంబరు మిమ్మల్ని దూషించారు, మీరు బోర్డు మెంబర్ని దూషించారు, ఆ 2 విషయాల మీద మీరు మాట్లాడుకోండి. నేను దాన్ని తప్పు పట్టడంలే. బోర్డు మెంబర్ మిమ్మల్ని దూషించాలని నేను కూడా కోరుకోవటంలే. దాని మీద మీరు మాట్లాడాలా. ఎడన అజెండా పెట్టుకొని ఎవరి ట్రాప్లోనూ మీరు పడిపోయి
ఉద్యోగస్తులుగా. రాజకీయాలు మీకెందుకు? ఉద్యోగస్తులుగా ఉండండి. మీరు ఉద్యోగస్తులు లీడర్లుగా మీరేం చేయాలా? ఉద్యోగస్తులకు అన్యాయం జరిగితే మీరు దాని గురించి మాట్లాడాలా? మీకు ఇచ్చేటువంటి పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటే దాని మీద మాట్లాడరు. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలండి. మీ ఉద్యోగస్తులుగా మీకు ఇచ్చేటువంటి పట్టాల మీద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలనా? ఆ అందమైన ముఖాన్ని మీరు వీక్షిస్తూ ఉండాలనా? దాని గురించి మాట్లాడలే. మీరు ఎందుకు మాట్లాడలేదు? ఒక్కడైనా సరే సార్, 5 సంవత్సరాలలో ఈ ఉద్యోగస్తులు సో కాల్డ్ లీడర్లు అని చెప్పుకునేటువంటి వీళ్ళు ఒక్కరైనా సరే ఉద్యోగస్తులకు అన్యాయం జరిగితే 5 సంవత్సరాలలో ఒక్కరైనా బయట వచ్చి నోరు మెదిపారా? ఈరోజు నోరు లేస్తున్నాయంటే అర్థమైంది. మీకు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారు అంటాను నేను. స్థానికుడిగా నేను మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారు అంటాను మళ్ళీ నేను. కాబట్టి ఉద్యోగస్తులు అందరూ కూడా వైసీపీ ట్రాప్లో పడద్దండి. ఎవరైతే బోర్డు మెంబర్కు బాలాజీకి మధ్య జరిగినటువంటి వివాదాన్ని సీసీ ఫుటేజీలు ఉంటాయి, దాన్ని తీసుకొని మాట్లాడండి. మాట్లాడితే ఆ ఒక్క పరిష్కారానికి చేసుకోండి, తప్పులేదు. ఆ చిన్న సంఘటనను బూసిగా చూపించి మేము విధులు బహిష్కరిస్తాం, మేము నల్ల బ్యాడ్జీలు వేసుకుంటాం, మేము నిరసన తెలుపుతాం. ఈ నిరసన తెలిపే దాంట్లో ఎందుకు తెలుపుతున్నాం అంటే సస్పెండేషన్ తీసుకోవాలా, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని మళ్ళీ వీడికి తెప్పించాలా అంటే రేపు అన్ని మతస్థులందరినీ కిందికి దించేయాలని ఉన్నారు. రేపు అన్ని మతస్థులను కిందికి దించుతా ఉంటే కూడా వీళ్ళు మళ్ళీ మా అబ్జెక్షన్ చెప్తారేమో. ముఖాన్ని మాత్రం బొట్టు పెద్దది పెట్టుకుంటారు, మేము హిందువులు అని. అన్ని మతస్థులు పైన పోయి అన్నీ చేస్తుంటారు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటారు. వాళ్ళకేమి, వాళ్ళు ఈ దేవుడి మీద విశ్వాసం లేదు. అలాంటి వాళ్ళని కిందికి దింపితే దాని మీద కూడా మీరు రాద్ధాంతం చేస్తారు అప్పుడు దీన్ని వదిలేస్తే. కాబట్టి కఠినంగా వ్యవహరించాలా టీటీజీ యాజమాన్యం. బిఆర్ నాయుడు గారు కూడా కఠినంగా వ్యవహరించాలా. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకూడదు. ఉద్యోగస్తులు వాళ్ళ పరిధిని దాటి ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఏదేమైనప్పటికీ చిలికి గాలివానలా మారుతున్నటువంటి ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. సో విభజించు పాలించు అన్న తరహాలో జరుగుతున్నటువంటి తీరు వీళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే అధికారులు చెప్తేనే దిగుస్థాయి సిబ్బంది చేస్తారు. సో దిగుస్థాయి సిబ్బంది ఒక వ్యక్తిని నిలుపుదల చేస్తున్నారు అని అంటే అతనికి ఎక్కడి నుంచి వస్తుంది ఆ రైట్స్? మాకు ఈవో గారు చెప్పారంటే ఈవో గారు ఏమీ చెప్పారు? పోనీ అక్కడ ఏమన్నా బోర్డు మెంబర్కి ఏమైనా చెప్పారా? బోర్డు మెంబర్స్కి అందరికీ కూడా సర్క్యులర్ జారీ చేసి మీరు నేరుగా మహాద్వారం నుంచి నేరుగా రాకూడదు, మీరు మీడియాతో మాట్లాడకూడదు, అలా వెళ్ళిపోవాలని ఏమైనా సర్క్యులర్స్ ఏమైనా ఇష్యూ చేశారా? లేదు కదా. ఇవాళ మీ డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఎంప్లాయీ అపాలజీ చెప్పాలి, ఎంప్లాయీకి అపాలజీ చెప్పాలి. సదరు నరేష్ అనేటువంటి వ్యక్తి బోర్డు మెంబర్ అనేది ప్రధాన డిమాండ్. ఓకే, దాని ముసుగులో ఇవాళ సస్పెండ్ అయిన, అత్యవసరంగా సస్పెండ్ అంటే దీన్ని హిడెన్ ఎజెండాగానే కదా భావించాలి. నిన్న మొన్నట్టుగా బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి అధికారులపైన ఇమీడియట్గా చర్యలు తీసుకుంది కూటమి సర్కార్. సో ఈ నేపథ్యంలో వారిని ఇమీడియట్గా మీరు వారి సస్పెండ్ని తీసేయండి, బదిలీ చేసిన వారిని అంతా కూడా మళ్ళీ వెనక్కి వారి స్థానంలో పెట్టండి అని 2 డిమాండ్లు చేయడం పట్ల కూడా అభ్యంతరాలు అయితే ఉన్నాయి. సో పొలిటికల్ పార్టీస్ కూడా దీన్ని ఎవరు అడ్వాంటేజ్ అంటే కూటమి సర్కారులో ఉన్నటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఇవాళ పాలక మండలి సమావేశంలో కూడా జరగబోయేటువంటి నిర్ణయాలకు టీటీడీ ఉద్యోగులు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టుగా చాలామంది అక్కడ లాంగ్ స్టాండింగ్ ఉన్న నేపథ్యంలో, సుదీర్ఘకాలం పైన ఉన్నటువంటి నేపథ్యము కూడా ఒక కారణం కావచ్చు. ఇవాళ ఐఏఎస్ అధికారులు దీనికి పూర్తి స్థాయిలో సంజాయిషి ఇచ్చుకోవాలి. చైర్మన్ చెప్పిన మాటను వినాలి, ఆలకించాలి, తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి ఒక ప్రయత్నం అతనికి చెప్పాలి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని. సో చైర్మన్ మాట పెడచెవి పెట్టినప్పుడు ఈవోలు, సో ఉద్యోగులు ఎందుకు తీసుకుంటారు? ఇవాళ ఈ ఉద్యోగులంతా కూడా రెచ్చగొట్టేది కొంతమంది అధికారులు అనేటువంటి వార్త కూడా వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాలను కూడా ఆ సీనియర్ చిన్న అంశం మురళి గారు చెప్పండి. ఇప్పుడు మహాద్వారం దగ్గర లోపలికి వెళ్ళడానికి నిబంధనలు ఉన్నాయి, కానీ బయటకు రావడానికి నిబంధనలు ఎందుకు? ఆ గేట్ ఎవరైనా తీయచ్చు. ఇంకో విషయం, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బిఫోర్ ఒక 10 days 10 రోజుల క్రితం వరకు కూడా సామాన్య భక్తులను కూడా బయోమెట్రిక్ ద్వారా బయటకు పంపించాల్సింది పోయి తొందరగా క్లియర్ చేయడానికి మహాద్వారం గేట్ నుంచి అందరినీ గుంపులుగా వదిలేసేవాళ్ళు బయట. ఇప్పుడు బోర్డు మెంబర్ని వదిలితే వచ్చే సమస్య ఏంది నాకు అర్థం కాదు. బయటకు కూడా మాట్లాడరు కదా.
చిట్ చాట్ చేస్తారని అనుకుంటే బోర్డు మెంబర్లు ఎవరు కూడా మీడియాతో మాట్లాడతారు. అక్కడ మహద్వారం గేట్ నుంచి ఎవరిని బయటికి పంపడానికి వీల్లేదు అన్న అంశాన్ని టీటీడీఓ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విషయాన్ని పాలక మండలికి తెలియజేశారా లేదా? తెలియజేసి ఉంటే బోర్డు మెంబర్ కూడా అంత రచ్చ చేసి ఉండేవాడు కాదు కదా, గమ్ముని ఇటుపక్క వెళ్ళిపోయేవాడు కదా. సో అది తెలియజేయలేదంటే ఏంటి? మీ ఇద్దరి మధ్య సమన్వయ లోపం అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా అక్కడ. రైట్. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇష్యూస్ని పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అది ఐఏఎస్ అధికారులకి ఎంతైనా ఉంది, అలాగే టీటీడీ ఎంప్లాయీస్ పైన కూడా ఉంది. సో మా ఆహ్వానాన్ని మన్నించి సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేత ఊట్ల సురేందర్ నాయుడు గారికి, సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మీపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు 7 o'clock మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.